హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం టీచర్స్ ట్యాబ్ ద్వారా బ్లూజమ్ 6 ఏపీసీఆర్టీ వాళ్ళది న్యూ టెక్స్ట్ బుక్ 6th క్లాస్ ఇంగ్లీష్ రీడర్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ టెక్స్ట్ బుక్లో టోటల్ 8 లెసన్స్ ఉన్నాయి. ఈ 8 లెసన్స్ని లెసన్ వైజ్గా తెలుగులో సులభతరంలో ఈ లెసన్ని మనం కంప్లీట్ చేసుకుందాం. మినిమం 8 to 10 డేస్లో ఈ టెక్స్ట్ బుక్ని కంప్లీట్ చేస్తాం. ఆఫ్టర్ 8 days, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్, వీ హ్యావ్ కండక్ట్ ఏ గ్రాండ్ టెస్ట్. వీ విల్ బి కండక్ట్ ఏ గ్రాండ్ టెస్ట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్. సో చాలా జాగ్రత్తగా, చాలా డెప్త్గా ఈ కంటెంట్ని మనం డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ we go to the first lesson, Clever Tenali Ramakrishna. Clever Tenali Ramakrishna. So lesson loki veldam. Clever Tenali Ramakrishna. Clever means తెలివైన. తెనాలి రామకృష్ణ మీన్స్ మీకు తెలుసు, తెనాలి రామకృష్ణ అనేటువంటి మంత్రి. ఈయన శ్రీకృష్ణదేవరాయ ఆస్థానంలో ఉండేటువంటి ఒక మంత్రి, చాలా తెలివైనటువంటి వ్యక్తి కూడా. సో ఈయన ఫస్ట్ చూడండి, ప్రీ రీడింగ్. ఈ ప్రీ రీడింగ్ అంటే ముందుగా చదవవలసింది, తెలుసుకోవాల్సిన విషయాలు. లుక్ ఎట్ ద పిక్చర్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ దట్ ఫాలోస్. ఈ పిక్చర్ని ఒకసారి మీరందరూ అబ్జర్వ్ చేసి దీనికి సంబంధించినటువంటి 4 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. వాటిని ఆన్సర్ చేయాలి. సో ఫస్ట్ లుక్ పిక్చర్. ఈ పిక్చర్లో ఒక మంత్రి, ఒక రాజు, సభా ఆస్థానంలో ఉండేటువంటి వ్యక్తులు ఉన్నారు. సో క్వశ్చన్స్ చూద్దాం. వాట్ డూ యూ సీ ద పిక్చర్? ద ఫస్ట్ క్వశ్చన్ WH వర్డ్స్ క్వశ్చన్లో అడుగున్నారు. ఈ పిక్చర్లో మీరు ఏమి చూస్తున్నారు? మీ పిక్చర్లో మీరు ఏమి చూశారు? సో ఈ పిక్చర్లో మనము ఒక రాజు సింహాసనాన్ని అధిరోహించి కూర్చున్నారు. రాజుకు ఎదురుగా ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతను విచిత్రంగా కుండను తలపై ధరించి వచ్చి ఉన్నాడు. సభలో ఉండే వారందరూ ఈ యొక్క సిచ్యువేషన్ని చూస్తూ ఉన్నారు. సో నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ సిట్టింగ్ ఆన్ ద థ్రోన్? థ్రోన్ మీన్స్ సింహాసనం. ఈ సింహాసనాన్ని ఎవరు అధిరోహించారు? సింహాసనాన్ని ఎవరు అధిరోహిస్తారు? రాజు మాత్రమే సింహాసనాన్ని అధిరోహిస్తారు. సో ఈయన కింగ్. సింహాసనాన్ని అధిరోహించేవారు కింగ్. సో ఆ కింగ్ ఎవరనేది మనకి ఇంకా తెలియదు, మనం లెసన్లోకి వెళ్ళలేదు. కాబట్టి ప్రీ నాలెడ్జ్ కోసం మాత్రమే మనం ఈ ప్రశ్నల్ని ఆన్సర్ చేస్తున్నాం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, కెన్ యూ గెస్ ద పర్సన్ హూ కవర్డ్ హిజ్ హెడ్ విత్ ఎ పాట్? ఈ కుండ ధరించినటువంటి వ్యక్తిని మీరు గెస్ చేయగలరా? ఈ కుండ ధరించినటువంటి వ్యక్తిని మీరు గెస్ చేయగలరా? మీకు ఒకవేళ మీరు ఎవరైనా గెస్ చేయగలిగితే దాన్ని కామెంట్ రూపంలో తెలపండి. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 4, డూ యూ ఎనీ ఫన్నీ ఇన్సిడెంట్స్ రిలేటెడ్ టు తెనాలి రామకృష్ణ? వెరీ గుడ్. ఎస్, వీ హ్యావ్ ఆల్ వెల్ నోన్. మనందరికీ తెనాలి రామకృష్ణ గురించి అందరికీ మనకు తెలుసు. ఈయన చాలా తెలివైనటువంటి కవి, చాలా తెలివైనటువంటి మంత్రి. ఆస్థానంలో, శ్రీకృష్ణదేవరాయ ఆస్థానంలో చాలా తెలివైనటువంటి వ్యక్తి ఇతను. సో ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మేబీ మనకు తెనాలి రామకృష్ణ అని తెలుస్తుంది. సో ఈ రాజుగారి ఎదురుగా నిలబడేటువంటి వ్యక్తి కూడా తెనాలి రామకృష్ణే అయి ఉండవచ్చు. సో నెక్స్ట్ లెట్స్ గో టు దట్ లెసన్.
Here is already another picture. Look at that. So one person standing before that king along with his painting. Okay, next. Chitravarma was the famous painter in Sri Krishnadevaraya court. శ్రీ కృష్ణదేవరాయకు ఆస్థానంలో చిత్రవర్మ అనేటువంటి ఒక ఫేమస్ ప్రఖ్యాతిగాంచిన ఫేమస్ పెయింటర్ ఉండేవాడట. ద ఎంపరర్ వాజ్ ప్లీజ్డ్ విత్ చిత్రవర్మాస్ పెయింటింగ్. ఈ ఎంపరర్ అంటే రాజుగారు, గొప్ప వ్యక్తి. ఈయన ఈ యొక్క చిత్రవర్మ అటువంటి పెయింటింగ్స్ ని చూసి పొగుడుతూ ఉండేవాడు, అభినందిస్తూ ఉండేవాడు. ప్లీజ్డ్ మీన్స్ సో పీపుల్ ఆల్సో లైక్డ్ హిజ్ పెయింటింగ్స్. ఆయనతో పాటు ప్రజలందరూ కూడా ఆయన యొక్క పెయింటింగ్స్ ని చాలా ఇష్టపడుతూ ఉండేవాళ్ళు. లైక్డ్ మీన్స్ ఇష్టపడుతూ ఉండేవాళ్ళు. వన్ డే చిత్రవర్మ వాజ్ బిజీ పెయింటింగ్. ఒకరోజు చిత్రవర్మ పెయింటింగ్ లో వేస్తూ బిజీగా ఉన్నాడు. దెన్ ఎంపరర్ శ్రీ కృష్ణదేవరాయ హ్యాపెండ్ టు విజిట్ హిమ్. ఒకరోజు శ్రీకృష్ణదేవరాయ గారు ఆయన చిత్రవర్మ పెయింటింగ్ బిజింగ్ వేస్తున్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఉన్నారు. చిత్రవర్మ, ఇది కన్వర్జేషన్ చిత్రమకి శ్రీకృష్ణదేవరాయ గారికి ప్లస్ ద కోర్టియర్స్. ఇక్కడ ముగ్గురుతో పాటు తెనాలి రామకృష్ణ గారు కూడా ఉన్నారు. తెనాలి రామకృష్ణ చిత్రవర్మ ఒక క్యారెక్టరు, శ్రీకృష్ణదేవరాయ సెకండ్ క్యారెక్టరు, కోర్టియర్స్ థర్డ్ క్యారెక్టరు అండ్ రామకృష్ణ ఫోర్త్ క్యారెక్టర్. సో ఫస్ట్ చిత్రవర్మ. వెల్కమ్ మై మెజిస్ట్రీ, వెల్కమ్ యువర్ మెజిస్ట్రీ. ఈ మెజిస్ట్రీ అనేది ఆశ్చర్యార్థకము. ఒక్కసారిగా మనకంటే పెద్దవారు, మనకంటే పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి వ్యక్తి, రాజుగారు, మంత్రి గారు, ఇలా ప్రజెంట్ అయితే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇలా ఎవరైనా మనకు కనిపిస్తే వెంటనే మీరు గొప్పవారు అని అభివాదం చేయడం అనమాట. యువర్ మెజెస్ట్రీ. శ్రీకృష్ణదేవరాయ, ఓ వాట్ ఏ బ్యూటిఫుల్ పిక్చర్, ఇట్స్ లుక్స్ సో న్యాచురల్. ఇక్కడ చూడండి, ఓ ఇది ఎక్స్క్లమేషన్ సింబల్ ఇక్కడ కూడా ఉంది మెజిస్ట్రీకి. ఒక్కసారి ఆశ్చర్యపోయి మనం చెప్తున్నప్పుడు ఎక్స్క్లమేటరీ వర్డ్స్ని యూజ్ చేస్తాం, వాటికి ఎక్స్క్లమేషన్ సింబల్ని కూడా మనము యూజ్ చేస్తాం. ఓ వాట్ ఏ బ్యూటిఫుల్ పిక్చర్, అబ్బా ఎంత అందమైనటువంటి బొమ్మ అని ఇక్కడ అర్థం వస్తుంది. ఇట్స్ లుక్ ఏ న్యాచురల్, ఇది చూడడానికి చాలా న్యాచురల్గా ఉంది అని శ్రీకృష్ణదేవరాయ గారు చెప్తారు. ద కోర్టియర్స్, ఎస్ యువర్ మెజిస్ట్రీ రియలీ ఇట్స్ ఎ వండర్ఫుల్. కోర్టియర్స్ అందరూ కూడా అదే మాట చెప్పారు. అవును, చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. వండర్ఫుల్ మీన్స్ అద్భుతం, నిజంగా చాలా అద్భుతంగా ఉంది అంటున్నారు. శ్రీకృష్ణదేవరాయ, నో పెయింటర్ ఆన్ ఎర్త్ కెన్ కాంపిటీట్ విత్ యూ. నో పెయింటర్, ఇది గుర్తుపెట్టుకోండి, నో పెయింటర్, ఏ ఒక్కరు కూడా అని అర్థం వస్తుంది. ఇది డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ లో యూజ్ చేస్తాం. నో పెయింటర్ ఆన్ ఎర్త్ కెన్ కాంపిటీట్ విత్ యూ. నీకు ఏ పెయింటర్ కూడా సాటి రారు చిత్రవర్మ అని చెప్తారు. ఆర్ యు ఏ అనక్యూ పెయింటర్? అనిక్యూ అనేది ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి గ్లోసరీ మీన్స్ ప్రతి లెసన్కి ఎండింగ్లో మనం తెలుసుకోవలసినటువంటి కొత్త పదాలు అనేటువంటిది గ్లోసరీలో ఉంటుంది. మనం తర్వాత ఈ లెసన్ ఎండింగ్ అయిపోయిన తర్వాత మనం వాటి గురించి కూడా డిస్కస్ చేస్తాం. సో అనిక్యూ అనేది ఇక్కడ అడ్జెక్టివ్. అనిక్యూ అనేది అడ్జెక్టివ్, ఎందుకంటే ఇది గుణాన్ని తెలుపుతుంది. ఎవరి గుణాన్ని తెలుపుతుంది? దాని పక్కనే ఉంటుంది పెయింటర్, నౌన్ యొక్క గుణాన్ని తెలుపుతుంది. పెయింటర్ అనేది నౌను,
ఈ పెయింటర్ ఎటువంటి పెయింటర్ అనేటువంటి విషయాన్ని, అతని యొక్క గుణాన్ని తెలుపుతుంది కాబట్టి ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఉండేటువంటి అడ్జెక్టివ్, విశేషణము అంటాము తెలుగులో. ఇది ఐనెక్యూ అనేది దానికి తెలుగు అర్థం ఏకైక, ఓన్లీ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అని. నీకు ఎవరూ సాటి రారు, అన్మ్యాచ్డ్, నోబడీ కెన్ అన్మ్యాచ్డ్ విత్ యూ. ఇలా మనం ఈ యొక్క వర్డ్ని, అనెక్యూ అనే వర్డ్ని ఉపయోగిస్తాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి వ్యూవర్స్. అనెక్యూ అనేది స్పెల్లింగ్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. మనకు స్పెల్లింగ్స్ కూడా మిస్టేక్ వర్డ్స్ అని అడగొచ్చు. ఈ క్రింది వాటిలో తప్పుగా ఉన్నటువంటి వర్డ్ ఏది అని చెప్పి మనకు గతంలో టెట్లో కూడా అడిగి ఉన్నారు. సో బీ కేర్ఫుల్. నెక్స్ట్, యూ షల్ బీ రివార్డెడ్. నీకు నేను రివార్డ్ అందించాలి. వాట్ డూ యూ సే రామకృష్ణ? హీ ఆస్క్డ్, ద కృష్ణదేవరాయ ఆస్క్డ్ టు ది రామకృష్ణ. ఏమంటావు రామకృష్ణ అని అడుగుతున్నారు. ఇతన్ని నేను అభివందించాలి అని చెప్పి, ఇతనికి ఏ పెయింటరు సాటిరారు అని చెప్పి శ్రీకృష్ణదేవరాయ రామకృష్ణ గారిని అడిగి ఉన్నారు. దానికి రామకృష్ణ, ఎస్ మై లార్డ్, సచ్ ఏ ఆర్టిస్ట్ హీ ఈజ్. ఇక్కడ కూడా చూడండి ఎక్స్క్లమేషన్ మార్క్ ఉంది, ఇక్కడ కూడా ఉంది ఎస్ మై లార్డ్. ఓకే, లార్డ్, మై లార్డ్ అనేది ఇక్కడ కూడా గౌరవవాచకం. యువర్ మెజెస్ట్రీ అనేది కూడా ఎట్లానో అలాగే మై లార్డ్, ఓ దేవుడా, ఆయనే దేవుడు, రాజుయే దేవుడు, రాజ్యం మొత్తానికి రాజు దేవుడు, రాజు శాసిస్తే అది జరగాల్సిందే. సో లార్డ్, సచ్ అన్ ఆర్టిస్ట్ హీ ఈజ్, అటువంటి ఆర్టిస్టే ఇతను. హీ డిజర్వ్స్ యువర్ ఎంకరేజ్మెంట్. మీరు చెప్పినటువంటి ఈ యొక్క రివార్డ్కి ఇతను అర్హుడు, ఇతన్ని మనం ఎంకరేజ్ చేయాలి, అది అతనికి ఎంకరేజ్మెంట్ కూడా అవుతుంది. శ్రీకృష్ణదేవరాయ, దట్స్ ఎ గ్రేట్, ఎస్ లెట్స్ మీ ఆస్క్ ఫర్ ఎనీథింగ్. అవును, అడుగు, నీకేం కావాలి. హీ షల్ గెట్ వాట్ ఎవర్ హీ వాంట్. అతను ఏమడిగినా అతనికి మనము ఇవ్వాలి. దానికి చిత్రవర్మ, థ్యాంక్ యూ వెరీ మచ్ యువర్ మ్యాజిస్ట్రీ, ఇట్స్ ఆల్ యువర్ అఫెక్షన్ అండ్ ఎంకరేజ్మెంట్. ధన్యవాదాలు రాజుగారు, ఇది మీ యొక్క అభివందనం, ఇది మీ యొక్క ఎంకరేజ్మెంట్ మీన్స్ ప్రోత్సహించడం, ప్రోత్సాహం, అది మీ యొక్క ప్రోత్సాహం, అది మీ యొక్క ఇంట్రెస్ట్ అని చెప్పి చిత్రవర్మ రాజుగారితో చెప్తున్నారు. నెక్స్ట్ శ్రీకృష్ణదేవరాయ అంటున్నారు, యువర్ ప్రెజెన్స్ in the council of advisors will be a boon to the Vijayanagara empire. In the presence of council, చూడండి, కౌన్సిలింగ్ ముందు, కౌన్సిల్ అంటే రాజ్యంలో ఉండే రాజుగారు, మంత్రులు, సభా ప్రేక్షకులు అందరి ముందు, అడ్వైజర్లు కూడా అందరి ముందు మీ యొక్క విజయనగర ఎంపైర్ ముందు నువ్వు హాజరవ్వాలి అని చెప్పి చెప్తారు. ఐఆమ్ అఫ్రైడ్, ఐఎమ్ నాట్, అమ్మో నాకు చాలా భయము, నేను రాలేను అని రాజుగారితో రిక్వెస్ట్ చేసుకుంటారు. యువర్ బ్లెస్సింగ్స్ ఆర్ వర్త్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద థౌజండ్స్ ఎలిఫెంట్. మీ యొక్క బ్లెస్సింగ్స్, మీ యొక్క అభినందనలు, మీ యొక్క ఆశీర్వాదాలు మాకు చాలు, అవి కొండంత, థౌజండ్స్ ఎలిఫెంట్స్, 1000 ఏనుగుల బలం మాకది అని చెప్పి చిత్రవర్మ చెప్తారు. నో నో నో, శ్రీకృష్ణదేవరాయ టోల్డ్ టు చిత్రవర్మ, నో, ఎ గ్రేట్ పెయింటర్ లైక్ యూ షుడ్ బి రివార్డెడ్ ఇన్ ద ఫిట్టింగ్ మేనర్. ఫిట్టింగ్ మేనర్, సరైన పద్ధతిలో, సరైనటువంటి పద్ధతిలో నిన్ను ఖచ్చితంగా మేము అభినందించాలి. చిత్రవర్మ చెప్తారు, యువర్ హైనెస్ ఈజ్ మ్యార్సిఫుల్, మీరు చాలా గొప్పవారు అని రకరకాల వర్డ్స్ చూడండి. ఇక్కడ మెర్సిఫుల్ వాడాము, మై లార్డ్ వాడాము, యువర్ మెజెస్ట్రీ వాడాము. ఇట్లా రకరకాల వర్డ్స్ రాజుగారిని మనము
పొగుడుతూ ఉండాలి. దేవుణ్ణి కానీ, రాజుగారిని. రాజు ఈజ్ ఈక్వల్ టు గాడ్‌తో సమానం. సో, మనం అట్లా పొగడాలి. దేవుణ్ణి కూడా మనము రకరకాల వర్డ్స్ తోటి మంత్రాలు ద్వారా పొగుడుతూ ఉంటాం. అట్లానే చిత్రవర్మ కూడా ఈ రాజుగారిని పొగుడుతూ ఉన్నారు. శ్రీకృష్ణదేవరాయ థింకింగ్ ఫర్ ఎ వైల్ హీ స్నాప్డ్ హిజ్ ఫింగర్. కొద్దిసేపు ఆలోచించిన తర్వాత స్నాప్డ్. సో దిస్ ఈస్ ద న్యూ వర్డ్ హియర్. లిజన్. స్నాప్డ్. స్నాప్డ్ అనేది కూడా ఇక్కడ కొత్త వర్డ్. స్నాప్డ్ మీన్స్ మేడ్ ఎ సడన్ సౌండ్ బై ద ఫింగర్, నాట్ వన్ ఫింగర్, ఫింగర్స్. సడన్. జనరల్గా మనం మూవీస్లో అక్కడక్కడ చూస్తాం, ఎవరక్కడ అని చెప్పి క్లాప్స్ కొడతారు, వేళ్ళతోటి చేతి మీద క్లాప్స్ కొడతారు. సో దట్ ఈస్ కాల్డ్ స్నాప్. యూ విల్ బి మై చీఫ్ అడ్వైజర్ ఫ్రమ్ టుడే అన్వర్డ్స్. చూడండి అందరూ, ఎవరక్కడ అందరూ వినండి. ఈ రోజు నుంచి చిత్రవర్మ చీఫ్ అడ్వైజర్. లిజన్, దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ బిట్. హూ ఈస్ ద చీఫ్ అడ్వైజర్ ఇన్ ద శ్రీకృష్ణదేవరాయ కోర్ట్? సో ద చీఫ్ అడ్వైజర్ ఈజ్ చిత్రవర్మ. సో ఈ రోజు నుంచి, టుడే ఆన్వర్డ్స్, ఈ రోజు నుంచి చిత్రవర్మ ఈజ్ చీఫ్ అడ్వైజర్ ఇన్ మై కోర్ట్. దానికి చిత్రవర్మ ఆశ్చర్యపోతాడు. వాట్ వాట్ అని అడుగుతాడు. సో వాట్ ఈజ్ ఎక్స్ప్రెషన్ వర్డ్. సో we give the exclamation a mark here. I cannot understand how I am blessed. ఏ విధంగా మిమ్మల్ని నేను పూజించాలి, నాకు అర్థం కాలేదు. ఏంటి మీరు చెప్పింది? రాజుగారు గొప్పవారు, యువర్ మేజెస్ట్రీ. రామకృష్ణ వెంటనే దానికి రియలైజ్ అయ్యి, ఎక్స్క్యూజ్ మీ యువర్ మెజెస్ట్రీ. రామకృష్ణకి అర్థం కాలే, ఏమంటున్నాడు? ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ మెజెస్ట్రీ, హీ ఈజ్ టాలెంటెడ్ ఇన్ పెయింటింగ్, బట్ ఇతను పెయింట్ వేయడంలో మాత్రం చాలా నేర్పరుడు, తెలివైనవాడు, టాలెంట్ కలిగినటువంటి వ్యక్తి. బట్ వుడ్ ఇట్ బి ఏ రైట్ డిసిషన్ టు మేక్ హిమ్? కానీ మీరు తీసుకున్నటువంటి డెసిషను రైట్ డెసిషను, ఒకసారి ఆలోచించండి. మీరు తీసుకున్నటువంటి డెసిషన్ రైట్దేనా, కరెక్టేనా, ఒక్కసారి ఆలోచించండి అని చిత్రవర్మ గురించి రామకృష్ణ రాజుగారితో చెప్తున్నారు. శ్రీకృష్ణదేవరాయ అంటున్నారు, ద ఎంపరర్ ఆఫ్ విజయనగర నోస్ వాట్ ఇట్ రైట్. చూడండి, రాజుగారికి తెలుసు, విజయనగర రాజుగారికి తెలుసు ఏది రైట్ ఏది రాంగ్ అనేది. మినిస్టర్. సో ఇక్కడ తెనాలి రామకృష్ణ అనేవాడు మినిస్టరు. మినిస్టర్ గారు, విజయనగర సామ్రాజ్యం రాజుకు తెలియదా ఏది రైట్ ఏది రాంగ్ అనేది? ప్లీజ్ మేక్ అన్ అనౌన్స్మెంట్ దట్ చిత్రవర్మ విల్ బి ఇన్ ద చీఫ్ అడ్వైజర్ హియర్ ఆఫ్టర్ ఇన్ ద కోర్ట్. ప్లీజ్ అనౌన్స్మెంట్, అనౌన్స్ చేయండి. అనౌన్స్ అంటే ప్రకటన చేయండి. రాజుగారు ఏదైనా ప్రకటిస్తారు రాజ్యంలో. ప్లీజ్ గో అనౌన్స్మెంట్, చిత్రవర్మ ఈజ్ మై చీఫ్ అడ్వైజర్ ఇన్ అవర్ కోర్ట్. వెంటనే ఇంకే మారు మాట్లాడకుండా మినిస్టర్, ఇక్కడ నుంచి చూడండి రామకృష్ణ ప్లేస్లో ఇక్కడ మినిస్టర్ వచ్చేసింది. ఎస్ యువర్ మెజెస్ట్రీ, ఐ విల్ మేక్ అన్ అనౌన్స్మెంట్ ఇన్ ద ఎంపరర్. సరే రాజుగారు, నేను ప్రకటిస్తాను రాజ్యంలో. బట్ చిత్రవర్మస్ ప్లాన్ అండ్ యాక్షన్ లెడ్ టు confusion everywhere. He had never handled in the matter of court before. His decisions were irrelevant. ఇక్కడ irrelevant అనే వర్డ్ మనం డిస్కస్ చేసుకోవాలి. irrelevant. ఈ చిత్రవర్మకి చీఫ్ అడ్వైజర్గా ఇవ్వడం అనేది ఎవరు కూడా జీర్ణించుకోలేదు. సో హీ ఈజ్ నాట్ ఏ రైట్ పర్సన్ అని చెప్పి వీళ్ళందరూ డిసైడ్ చేస్తున్నారు కోర్టు. సో ఈజ్ ఇర్రిలవెంట్. ఇది కూడా ఇంపార్టెంట్ వర్డ్. ఇర్రిలవెంట్ మీన్స్ ఇంప్రాపర్, సరైనటువంటి వ్యక్తి కాదు. రిలవెంట్ అంటే దానికి బద్ధమైనటువంటి అవసరమైనటువంటి వ్యక్తి అని. ఇర్రిలవెంట్ అంటే సంబంధించినటువంటి వ్యక్తి కాదు, పూర్తిగా వ్యతిరేకము. అనేది ఇక్కడ వ్యతిరేకాన్ని తెలుపుతుంది.
ఇక్కడ ఇర్ ప్రిఫిక్స్ సఫిక్స్ అని రెండు ఉంటాయి మనకు. ఒక వర్డ్కి ప్రిఫిక్స్లో ఐఆర్ కానీ లేదా డిఎస్ కానీ డిఐఎస్ లేదా యుఎన్ కానీ ఐఎన్ కానీ ఇలాంటివి మనము ఒక వర్డ్కి ముందు చేరిస్తే ఆ వర్డ్ అది నెగిటివ్గా తయారవుతుంది, ఆపోజిట్ వర్డ్గా తయారవుతుంది. సో రిలవెంట్ అనేటువంటి వర్డ్కి ముందుగా ఐఆర్ చేర్చడం వల్ల ఇర్రిలవెంట్గా తయారైంది. ఇర్రిలవెంట్ మీన్స్ ఇంపరర్, ఇంప్రాపర్. ఇర్రిలవెంట్ ఇంప్రాపర్ అంటే అసంబద్ధము అని చెప్తున్నారు. సో నెక్స్ట్, హిస్ కంక్లూజన్ lacked sense with his the people grow patient. అతని యొక్క ఆలోచనలు, అతని యొక్క న్యూస్ ఏవైతే, ఆ సలహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రజలు చూసి విసుగెత్తిపోయారు. ఇక్కడ ఇంపేషెంట్ అంటే పేషెంట్ అంటే సహనం, ఇంపేషెంట్ అంటే అసహనం. ఇందాక మీకు చెప్పాను కదా, ఇర్రిలవెంట్లో ఏ విధంగా అయితే ప్రిఫిక్స్ ఐఆర్ ఉందో అలాగే ఐఎం కూడా ప్రిఫిక్సే. ఈ ఐఎం పెట్టినప్పుడు కూడా పేషెన్సీ ఓపిక అంటారు, సహనం అంటారు. ఇంపేషెన్సీ లేదా ఇంపేషెంట్ అంటే ఇమ్ము మనము ప్రిఫిక్స్లో యాడ్ చేయగానే ఈ యొక్క వర్డ్ ఆపోజిట్ అయిపోతుంది, యాంటానిమ్స్ అయిపోతుంది. సో నెక్స్ట్, ఇంపేషెంట్ అంటే అసహనం, ఇంపేషెంట్. అండ్ ద ఎంపరర్ కంటిన్యూడ్ ద సపోర్ట్ హిమ్. అయితే రాజుగారు మాత్రం కంటిన్యూగా అతనికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అతనికి అంటే ఎవరికి ఇక్కడ? అతనికి అంటే ఎవరికి? చిత్రవర్మకి, చీఫ్ అడ్వైజర్కి. The elder of the emperor decided to seek help from the court's jester Tenali Ramakrishna in this matter. ఒకరోజు ద ఎల్డర్స్ అందరూ ఎవరైతే మన సభలో ఉంటారో, ఎంపరర్ సభలో ఉంటారో, ఎల్డరు యంగర్, ఎల్డర్కి ఆపోజిట్ యంగర్. ఎల్డర్ అంటే పెద్దవారు, యంగర్ అంటే చిన్నవారు. So the elders of the emperor decided to seek help from the court's jester Tenali Ramakrishna in this matter. ఈ విషయంలో, ఏ విషయంలో? చిత్రవర్మని చీఫ్ అడ్వైజర్గా చేయడం వల్ల, రాజ్యంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల రాజ్యంలో ఉండేటువంటి ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి విషయంలో రాజ్యంలో ఆ సభలో ఉండేటువంటి పెద్దవారందరూ కలిసి జస్టర్ తెనాలి రామకృష్ణ, ద కోర్ట్ జస్టర్ తెనాలి రామకృష్ణకి జస్టర్ అనేటువంటి బిరుదు కూడా ఉంది. ఎందుకు జస్టర్? ఇక్కడ జస్టర్ అనే మీనింగ్ ఏంటంటే ఎవరైతే హాస్యపదంగా చిత్రమైనటువంటి డ్రెస్సులు ధరించి విచిత్రమైనటువంటి వేషధారణతోటి అందరినీ నవ్విస్తూ కవిస్తూ ఆ రాజ్యంలో సభకు హాజరయ్యేటువంటి తెలివైనటువంటి వ్యక్తి కాబట్టి అతనికి జస్టర్ అనేటువంటి పేరు ఉంది. సో ఇక్కడ మనకు ఆ వర్డ్ని, జస్టర్ అనే వర్డ్ని ఇక్కడ యూజ్ చేశారు. సో జస్టర్ తెనాలి రామకృష్ణ అడిగి ఉన్నారు ఎల్డర్స్ అందరూ ఇన్ దిస్ మ్యాటర్, ఈ మ్యాటర్లో. తెనాలి రామకృష్ణ టోల్డ్ దెమ్ దట్ హీ హ్యాడ్ అన్ ఐడియా అండ్ అస్యూర్డ్ దెమ్ నాట్ టు వర్రీ. మీరెవ్వరూ వర్రీ కావద్దు అని వాళ్ళందరికీ ఏం చేస్తున్నాడు? అస్యూర్డ్ అంటే ఇది వెర్బ్. అస్యూర్డ్ కన్విన్స్ చేయడం. డోంట్ వర్రీ, ఐ విల్ బి డూ సంథింగ్, ఏదో ఒకటి నేను చేస్తాను, మీరెవ్వరూ ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు అని వాళ్ళందరినీ అస్యూర్డ్ చేస్తున్నాడు, భరోసా ఇస్తున్నాడు, ప్రామిస్ ఇస్తున్నాడు, హామీ ఇస్తున్నాడు. అస్యూర్డ్ మీన్స్ భరోసా, హామీ ఇవ్వడం వాళ్ళందరికీ, ఎల్డర్స్కి. సో వన్ డే తెనాలి రామకృష్ణ అప్రోచ్డ్ మీన్స్ కలవడం, పరిచయం, వాళ్ళందరినీ వెళ్ళి కలవడం. వీళ్ళందరూ అప్రోచ్ అయ్యారు. ఎవరిని? తెనాలి రామకృష్ణను ఎల్డర్స్ అందరూ పోయి అప్రోచ్డ్ అయ్యారు. ద ఎంపరర్ శ్రీకృష్ణదేవరాయ, తెనాలి రామకృష్ణ అప్రోచ్డ్ ద ఎంపరర్ శ్రీకృష్ణదేవరాయ. తెనాలి రామకృష్ణ శ్రీకృష్ణదేవరాయ దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అయ్యారు. అక్కడ అడుగుతున్నారు రామకృష్ణ వర్డ్స్ చూడండి. మళ్ళీ ఇక్కడ రామకృష్ణ అనే పేరు వచ్చింది. యువర్ మెజెస్ట్రీ, you know that I have been blessed with a baby boy. రాజుగారు,
I have been blessed with a baby boy. I will be happy if you visit my house from my boy's naming ceremony tomorrow. రాజుగారు, ఈరోజు నేను మిమ్మల్ని మీ బ్లెస్సింగ్స్ కావాలని మా బేబీ బాయ్, ఒక చిన్న బాబు, చిన్న పిల్లవాడుకి మేము నేమింగ్ సెరమనీ అంటే మనం పేరు పెడతాం కదా, పేరు బారసాల అలా పేరు పెడతాం కదా, పేరు సెరమనీ అంటే ఒక ఫంక్షన్, ఒక 4-5 గొప్పగా అందరూ కలిసి వచ్చి చేసుకునేటువంటి ఒక శుభకార్యము. నేమింగ్ సెరమనీ టుమారో, రేపు మా ఇంట్లో నేమింగ్ సెరమనీ ఉంది, మీరు వచ్చి మీ బ్లెస్సెస్ని ఇవ్వాలి అని. శ్రీకృష్ణదేవరాయ, ఓ వండర్ఫుల్, ఓకే వండర్ఫుల్, ఇట్స్ మై ప్లెజర్, ఖచ్చితంగా వస్తాను అన్నాడు రాజుగారు. ద ఎంపరర్ విజిట్ రామకృష్ణ హౌస్ ఇన్ ద నెక్స్ట్ డే, మరుసటి రోజు వెంటనే వెళ్ళున్నారు. విత్ ఎ బొకెట్ ఆఫ్ ఫ్లవర్స్ అన్నీ చాలా కలిపి ఒక గుంపుగా, ఒకటి కాదు రెండు కాదు, ఒక గుంపుగా అన్కౌంటబుల్ ఫ్లవర్స్ని బండిల్ చేస్తే దాన్ని బొకే అనాలి. ఇది గుర్తుపెట్టుకోండి, బొకెట్, ఫ్లవర్స్ ఆఫ్ బొకెట్. చేతిలో ఫ్లవర్స్ ఆఫ్ బొకెట్ తీసుకొని వెళ్ళారు. వెల్కమ్ యువర్ మెజెస్ట్రీ, యు ఆర్ ద గ్రేట్ఫుల్ ఫర్ యువర్ విజిట్, ప్లీజ్ బ్లెస్ మై సన్. రాజుగారు వెల్కమ్, స్వాగతం రాజుగారు, గ్రేట్ఫుల్ ఆఫ్ యువర్ విజిట్, మీరు రావడం మాకు చాలా ఆనందం కలిగిస్తుంది, చాలా గొప్పగా ఉంది, ప్లీజ్ బ్లెస్ మై సన్, దయచేసి మా యొక్క కుమారుని ఆశీర్వదించండి అన్నారు. నెక్స్ట్ శ్రీకృష్ణదేవరాయ చెప్తున్నారు, దీర్ఘాయుష్మాన్ భవ, దిస్ ఈస్ ద సాంస్క్రిట్ వర్డ్, దీర్ఘాయుష్మాన్ భవ. ఎవరైనా మనం ఆశీర్వదించేటప్పుడు పెద్దవారు, గొప్పవారు, రాజు స్థానంలో ఉన్నవారు దేవుడితో సమానంగా భావించేవారు కాబట్టి వారు 100 సంవత్సరాలు దీర్ఘాయుష్, పూర్తి ఆయుష్తోటి జీవించు అని చెప్పున్నారు. దిస్ ఈజ్ ఏ టేకెన్ మై లవ్. ద ఎంపరర్ పుట్స్ ఏ గోల్డ్ చైన్ అరౌండ్ ద బేబీస్ నెక్. ఆ బేబీకి ఆ రాజుగారి ఒక గోల్డ్ చైన్ తీసి అతనికి ఇచ్చున్నారు. సో వెంటనే రామకృష్ణ నెక్స్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్ యువర్ మెజెస్ట్రీ, యు ఆర్ రిక్వెస్టెడ్ టు జాయిన్ ఫర్ అవర్ లంచ్. రాజుగారు, చాలా ధన్యవాదాలు, మీరు పిలవంగానే వచ్చినందుకు, అలాగే ఆశీర్వదించినందుకు ధన్యవాదాలు. అయితే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు రిక్వెస్టెడ్ జాయిన్ అస్ ఫర్ లంచ్. మధ్యాహ్న భోజనం చేసేదాన్ని మనం లంచ్ అనాలి, రాత్రి భోజనాన్ని మనం డిన్నర్ అనాలి, 7 గంటలకు చేసే భోజనాన్ని, లేట్ నైట్ 10 గంటలకు అలా చేసేదాన్ని సప్పర్ అనాలి. సో గుర్తుపెట్టుకోండి, లంచ్, డిన్నర్, సప్పర్. సో నెక్స్ట్ శ్రీకృష్ణదేవరాయ అంటున్నారు, ఆఫ్టర్ హ్యావింగ్ టేస్ట్, ఓ వాటర్, భోజనానికి కూర్చున్నారు. భోజనాల్లో వడ్డించిన తర్వాత వాటిని టేస్ట్ చూడంగానే అతనికి వెంటనే సడన్ ఎక్స్ప్రెషన్స్ వచ్చింది. ఓ నీళ్ళు, వాటర్, గివ్ మీ వాటర్ అర్జెంట్ అని అడిగారు. అంటే అది ఇట్ మే బి స్పైసీ, అది చాలా కారంగా ఉన్నట్లుంది. కోర్టియర్స్ అందరూ, ఓ గాడ్, వాటర్. అతనితో పాటు, రాజుగారితో పాటు కోర్టియర్స్ కూడా వచ్చున్నారు, వారు కూడా వాటర్ అని అడుగుతున్నారు. శ్రీకృష్ణదేవరా, హే రామకృష్ణ, వాట్ ఈస్ దిస్ హర్రిబుల్ డిషెస్. చూడు అయింది రామకృష్ణ, ఈ భోజనం ఇంత ఘాటుగా, ఇంత కారంగా ఉంది అని అడుగుతారు. కోర్టియర్ 1, కోర్టియర్ 2, కోర్టియర్ 3 అలా రకరకాలుగా వెంటనే ఎవరి మాటలు వాళ్ళు, ఇట్స్ టూ స్పైసీ, ఇట్స్ టూ సాల్టీ టు నాట్ కుక్డ్ ప్రాపర్లీ, ఇట్ ఈస్ ఆన్ అండర్ కుక్డ్. ఒకడేమో కారం ఎక్కువ ఉందన్నారు, ఒకడేమో సాల్ట్ కూడా ఎక్కువ ఉందన్నారు, ఇంకొకడు అసలు ఇది ఉడకనే లేదు, ఇది ఇంకా ఉడకాలి అని చెప్పి ఒకళ్ళు అంటున్నారు. సో రకరకాలుగా ఈ యొక్క భోజనం, ఆ లంచ్ గురించి అక్కడ కృష్ణదేవరాయలు మరియు కోర్టియర్స్ అందరూ కూడా వాడినటువంటి వర్డ్స్ అవి. నెక్స్ట్ శ్రీకృష్ణదేవరాయ చెప్తున్నారు, యాంగ్రీలీ, కోపంగా చెప్తున్నారు, హూ కుక్డ్ దిస్, ఈజ్ దిస్ ద వే ఆఫ్ టు కుక్ ఫుడ్, ఇది
ఇలా వండారా? ఎవరు వండింది ఇది? ఇలానా ఉండేది అని చెప్తే కోర్టియర్స్, డూ యూ వాంట్ ఆల్ ఆఫ్ అస్ టు డై? మేమందరం చచ్చిపోవడానికి చేస్తున్నారా? మేము కావాలా ఇది తిని అన్నారు కోర్టియర్స్. రామకృష్ణ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్, వెంటనే చేతులు కట్టుకొని రామకృష్ణ చాలా తెలివిగా, ప్లీజ్ ఫర్గివ్ మీ సార్, ప్లీజ్ ఫర్గివ్ మీ, లెట్ మీ ఇంట్రడ్యూస్ ద కుక్ టు యూ. మిమ్మల్ని, మీకు ఆ కుక్ ఎవరైతే వంట వండున్నారో ఆ కుక్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను, పరిచయం చేస్తాను. సో ఇక్కడ న్యూ వర్డ్ చూడండి, ఇక్కడ బోల్డ్ చేసినటువంటి వర్డ్స్ అన్ని కూడా న్యూ వర్డ్స్. ఇంట్రడ్యూస్ చేస్తాను అని చెప్పున్నారు, చాలా తెలివి. ఇక్కడ చూడండి, శ్రీకృష్ణదేవరాయ, బ్రింగ్ హిమ్ ఎట్ వన్స్ ఆర్ యూ విల్ బి పనిష్డ్. ఒకవేళ అతని పిలిపించి ఇక్కడికి, అతన్ని నీ పనిష్ చేయాలి. రామకృష్ణ చెప్తారు, ప్రజెంటింగ్ ఏ కార్పెంటర్. చూడండి, కార్పెంటర్ని అక్కడ ప్రజెంట్ చేశారు. దిస్ ఈస్ ద బెస్ట్ కార్పెంటర్ ఇన్ ద విజయనగర. రాజుగారు, ఇతను చాలా గొప్ప కార్పెంటర్ రాజ్యంలో. ఈజ్ ఎ బ్రిలియంట్ వర్కర్, చాలా తెలివైనటువంటి పనివాడు కూడా కార్పెంటర్లో. ఐ గేవ్ హిమ్ ద టాస్క్ ఆఫ్ కుకింగ్ ఫర్ టుడే. ఈరోజు నేను ఇతనికి వంట వండడము ఇచ్చాను, టార్గెట్ చేశాను. నువ్వు బాగా తెలివైన వాడివి కదా, నువ్వు ఈరోజు అతనికి వంట కార్యక్రమాన్ని నేను అప్పగించాను. అప్పుడు శ్రీకృష్ణదేవరాయ చెప్తున్నారు, ఆర్ యూ క్రేజీ రామకృష్ణ? నువ్వేమన్నా క్రేజీ, తెలివి తక్కువగా ప్రవర్తిస్తున్నావు, నువ్వేమన్నా పిచ్చివాడివా అని అడుగుతున్నా. హీ మే బీ అన్ ఎక్సలెంట్ కార్పెంటర్, హౌ కెన్ బీ ఎ కుక్? అతను కార్పెంటర్, ఎక్సలెంట్ కార్పెంటర్ అంటున్నావు, అయి ఉండొచ్చు, మరి ఎట్లా వంట వండుతాడు? రామకృష్ణ వెంటనే, పార్డన్ మీ యువర్ మెజెస్టీ, క్షమించండి రాజుగారు. ఇఫ్ ఎ పెయింటర్ కెన్ బి యువర్ చీఫ్ అడ్వైజర్, వై కెన్ ఏ కార్పెంటర్ నాట్ బి ఎ కుక్? చూడండి ఎంత తెలివిగా. ఇందుకే ఆయన్ని, తెనాలి రామకృష్ణుని చాలా తెలివైనటువంటి కవిగా చెప్తారు. చూడండి, ఒక పెయింటరు చీఫ్ అడ్వైజర్గా ఉన్నప్పుడు ఒక కార్పెంటరు కుక్గా ఎందుకు కాకూడదు అని అడుగుతాడు రాజుగారిని పొగుడుతూనే. వెంటనే శ్రీకృష్ణదేవరాయ లాస్ట్ ఇన్ థాట్స్, షాకింగ్ హిజ్ హ్యాండ్ స్లోలీ. రామకృష్ణ, యు ఓపెన్ మై ఐస్, యు మేడ్ మీ రియలైజ్ మై మిస్టేక్. రియలైజ్ అయ్యాడంట. రియలైజ్ చూడండి, బోల్డ్లో ఉంది ఇక్కడ. రియలైజ్ మీన్స్ ఏంటి చెప్పండి? రియలైజ్ మీన్స్ అండర్స్టాండ్. రియలైజ్ అయినాడు, అండర్స్టాండ్ తెలుసుకున్నాడు, గ్రహించాడు. రియలైజ్ అంటే గ్రహించుట. అతను గ్రహించి ఇది మా మిస్టేకే అని, ఆ రోజు నేను చెప్పిందే చేయాలి, నేను రాజును, విజయనగర సామ్రాజ్యానికి తెలియదా ఎవరిని నిర్ణయించాలి అని అన్నారు. అది ఈరోజు రామకృష్ణ చాలా తెలివిగా దాన్ని, ఈ సందర్భంగా దాన్ని అతనికి తెలియజేశాడు. చిత్రవర్మ వెంటనే, ఐ వాజ్ అఫ్రైడ్ టు సే నో యువర్ మెజెస్టీ. నేను చాలా భయపడుతున్నాను రాజుగారు నో అని చెప్పడానికి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఇఫ్ ఐ ఆమ్ సెంట్ బ్యాక్ టు మై ప్రీవియస్ జాబ్. మీరు నా పాత జాబ్కి నేను వెళ్తాను, నేను మీకు చెప్పడానికి భయపడుతున్నాను, దయచేసి నన్ను వెళ్ళనివ్వండి అని చెప్పి చిత్రవర్మ రాజుగారిని అడుగుతారు. అప్పుడు శ్రీకృష్ణదేవరాయ, మినిస్టర్, మేక్ ఏ నెసెసరీ అరేంజ్మెంట్ టు సెండ్ హిమ్ బ్యాక్. అతనికి వెళ్ళడానికి అవసరమైనవన్నీ అరేంజ్ చేసి అతన్ని బ్యాక్ పంపించేయండి. రామకృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్ యువర్ మెజెస్టీ, చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఆ చిత్రవర్మ ఉండడం వల్ల, సరైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల రాజ్యం మొత్తం భ్రష్టు పట్టిపోతుంది. రాజ్యంలో ఉండే వాళ్ళందరూ బాధపడుతున్నారు. రాజుగారికి చెప్తే రాజుగారు వినలేదు. సో ఏ విధంగా అయినా రాజుగారిని మనం కన్విన్స్ చేసుకొని రాజుగారికి తెలియజేయాలి, ఈ సరైనటువంటి వ్యక్తి కాదు అని తెలియజేయాలని చెప్పేసి ఉన్నందువల్ల వెంటనే రామకృష్ణ ఈ రకంగా తెలియజేసి ధన్యవాదాలు తెలియజేస్తారు. ఆల్ ద పీపుల్ అసెంబుల్డ్, దే హైల్డ్ తెనాలి రామకృష్ణ ఫర్ హిజ్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. ప్రజలందరికీ తెలుసు వ్యతిరేకత వచ్చింది. ప్రజలందరి మనసుల్లో వాళ్ళందరూ అసెంబుల్డ్ అయ్యి, ప్రజలందరి మనసుల్లో హైల్డ్, చాలా గొప్ప స్థాయికి తెనాలి రామకృష్ణ యొక్క పేరు వాళ్ళ మైండ్లో నిలిచిపోయింది. సో దిస్ ఈజ్ ద లెసన్. చూడండి, ఇక్కడ ఈ లెసన్లో మనకు గ్లోసరీ ఇచ్చున్నారు. మనం ఆల్రెడీ ఈ గ్లోసరీ అంతా కూడా చెప్పుకోవడం జరిగింది.
యువర్ మెజెస్ట్రీ, ఏ టైటిల్ ఆఫ్ రెస్పెక్ట్ యూజ్డ్ వైల్ అడ్రస్సింగ్ కింగ్ అండ్ క్వీన్. రాజుగారికి రాణిగారికి కూడా మనము అభివందించడంలో రాజుగారికి రాణిగారికి యువర్ మెజెస్ట్రీ అనాలి. అనిక్యూ చూడండి అడ్జెక్టివ్. ఈ అడ్జెక్టివ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ పక్కన ఉన్నటువంటి బ్రాకెట్లో ఉన్న వర్డ్స్ కూడా మనము తెలుసుకోవాల్సిన విషయం. ఏడీజీ అంటే అడ్జెక్టివ్ అని, వి అంటే వర్బ్ అని, ఎన్ అంటే నౌన్ అని. సో ఈ రకంగా ఇంపార్టెంట్ అవి కూడా. అనిక్యూ, వాట్ ఈస్ ద వర్బ్? అడ్జెక్టివ్, నౌను, ప్రనౌను, అడ్వర్బ్ ఇలా అడుగుతారు. సో మనం దాన్ని అడ్జెక్టివ్ అని చెప్పాలి. అనిక్యూ పేరును తెలుపు, గుణాన్ని తెలుపునది అడ్జెక్టివ్ అని మనం డిస్కస్ చేసుకున్నాము. అలాగే దీన్ని కూడా అడిగేటువంటి ఆస్కారం ఉంది. సో అలాగే దీంతో పాటు మిస్టేక్స్, స్పెల్లింగ్ మిస్టేక్స్, గ్రేట్ఫుల్, అనిక్యూ, అడ్వైజర్, స్నాప్డ్ ఇలా ఒక్కొక్కటి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. చూడండి అనిక్యూ, ఓన్లీ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్, అన్మ్యాచ్డ్. అనిక్యూ అంటే అన్మ్యాచ్డ్, రెండు వర్డ్స్ ఉన్నాయి ఇక్కడ. అన్మ్యాచ్డ్, ఓన్లీ వన్ ఆఫ్ కైండ్, నీ ఒక్కడివే, ఏకైక, అన్మ్యాచ్డ్, నీకెవరు సాటి రారు. పెయింటింగ్ వేయడంలో నీకెవరు సాటి రాని ఉద్దేశంలో దీన్ని మనం ఉపయోగించాం. గ్రేట్ఫుల్, థ్యాంక్ఫుల్, కృతజ్ఞత. ఇక్కడ గ్రేట్ఫుల్ అనేటువంటి వర్డ్ని కృతజ్ఞతలు అని చెప్పి, యువర్ గ్రేట్ఫుల్, యువర్ మెజెస్ట్రీ, యువర్ గ్రేట్ఫుల్ థాట్ అని చెప్పి అంటాడు వర్మ. సో స్నాప్డ్, ఎవరక్కడ అని పిలవడం. క్లాప్డ్, స్నాప్డ్ మీన్స్ క్లాప్డ్ అని చెప్పి ఇతన్ని అనౌన్స్ చేయండి, ఇతన్ని చీఫ్ అడ్వైజర్గా రాజ్యంలో ఉంటాడు ఇక నుంచి అని అనౌన్స్ చేయండి అనే ఉద్దేశంలో రాజుగారు స్నాప్డ్ చేస్తారు. నెక్స్ట్ అడ్వైజర్, సలహాలు ఇవ్వడం. చూడండి, వన్ హూ ఆఫర్స్ అడ్వైజ్, ఎవరైతే ఆ సలహాలను ఆఫర్ చేస్తారో ఇస్తారో వాళ్ళని అడ్వైజర్ అంటారు. సో రాజుగారు చీఫ్ అడ్వైజర్గా పెట్టారు. అంటే రాజ్యంలో ఏవైనా మనము ఇంప్లిమెంట్ చేయాలి అంటే ముందుగా ఆల్రెడీ తెలుసుకున్న వాళ్ళను, అన్ని అనుభవం కలిగిన వాళ్ళని అడుగుతారు. కానీ చిత్రవర్మకు అటువంటి అనుభవం లేకపోవడం వల్ల వీళ్ళందరూ రాజ్యంలో ఉండేటువంటి ప్రజలందరూ ఇబ్బంది పడిన విషయం మనకు తెలిసింది. నెక్స్ట్ అనౌన్స్మెంట్. అనౌన్స్మెంట్ అంటే ప్రకటన. ఏ పబ్లిక్ నోటీస్. చూడండి, పబ్లిక్ నోటీస్ అంటే ప్రజలు, పబ్లిక్ అంటే ప్రజలందరికీ నోటీస్ తెలియజేయండి, ప్రకటన చేయండి, ప్రకటన. నెక్స్ట్ ఇర్రిలవెంట్, అడ్జెక్టివ్. ఇది కూడా రిలవెంట్ అంటే ఆపోజిట్ వర్డ్ ఇర్రిలవెంట్. రిలవెంట్ అనేది కూడా అడ్జెక్టివ్నే ఇక్కడ. రిలవెంట్ అంటే ఇంప్రాపర్ అని చెప్పినాం ఇందాక. ఇంప్రాపర్ అంటే అసంబద్ధత. ఇర్రిలవెంట్ మీన్స్ అసంబద్ధత, అంటే సరైనటువంటి ఆలోచనలు తీసుకోకపోవడము. ఇంప్రాపర్. ప్రాపర్ అంటే సంబంధించిన, ఇంప్రాపర్ అంటే సంబంధించినవి కావు, సంబంధం లేనివి అని అర్థం ఇక్కడ వస్తుంది. ఇంప్రాపర్. ఇంపేషెంట్, ఇక్కడ కూడా ఇది కూడా చెప్పుకున్నాం. పేషెన్స్ అంటే ఓపిక ఉండడం, సహనం ఉండడం. దానికి యాడ్ చేయడం వల్ల ఏమైంది? అసహనమైంది. ప్రజలందరూ అసహనంతో ఉన్నారు. ఈగర్ మీన్స్ కూడా అదే అసహనం. అందరికి ఈగర్తో ఉన్నారు, అసహనంతో ఉన్నారు, కోపంతో ఉన్నారు. అస్యూర్డ్, వాళ్ళందరికీ రామకృష్ణ కన్విన్స్ చేసి ప్రామిస్ చేస్తాడు, హామీ ఇస్తాడు, భరోసా ఇస్తాడు. ఐ విల్ బి దేర్, నో ప్రాబ్లం, మీ అందరూ ఉండండి, నేను చూస్తాను అని చెప్పి చెప్తాడు ఎల్డర్స్ అందరికీ. రాజుగారు దీర్ఘాయుష్మాన్ భవ, దిస్ ఈజ్ ఇది హియర్ లుక్ ఎట్ ది వర్డ్, ఏ సాంస్క్రిట్ ఎక్స్ప్రెషన్. దీర్ఘాయుష్మాన్ భవ, మే యు హ్యావ్ లాంగ్ లైఫ్, నీకు ఎక్కువ జీవితం ఉండాలని, 100 సంవత్సరాలు బతకాలని దీర్ఘాయుష్మాన్ భవ అని మనం పెద్దలు దీవిస్తారు. ఇంట్రడ్యూస్డ్, పరిచయం చేయడం. ఇంట్రడ్యూస్ మీన్స్ పరిచయం చేయడం. మేక్ అన్నోన్, తెలియని వాడిని తెలపడం. అన్నోన్, మేక్ అన్నోన్ అంటాం. సో పరిచయం చేయటం. నెక్స్ట్ రియలైజ్, వెర్బ్. ఇంట్రడ్యూస్ కూడా పరిచయం చేయడం, అది క్రియనే. రియలైజ్డ్ వెర్బ్, క్రియ. రియలైజ్ కావడం అంటే తన తప్పు తను తెలుసుకోవడం, గ్రహించడం. ఓహో, నేను చేసిన తప్పు ఇదని గ్రహించి రాజుగారు చివరిలో అతని వెంటనే చిత్రవర్మను చీఫ్ అడ్వైజర్ని తొలగించి అతని పాత జాబ్కు పంపిస్తాడు. అతను అర్థం చేసుకున్నాడు, అతను చేసిన తప్పు అతను అర్థం చేసుకున్నాడు. సో ఇది గ్లోసరీ. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్స్ ఉన్నాయి. రీడ్ ది కాంప్రహెన్షన్. హూ వాజ్ ద చిత్రవర్మ? చిత్రవర్మ ఈజ్ అ గ్రేట్ ఫేమస్, నోబడీ కెనాట్ ఈక్వల్, unmatched painter. This is the first question answer. How did Chitravarma feel when the emperor decided to reward him?
చూడండి, హౌ డిడ్ చిత్రవర్మ ఫీల్, చిత్రవర్మ వెన్ ద ఎంపరర్ డిసైడెడ్ టు రివార్డ్ హిమ్. అతని పెయింట్ని చూసి, చిత్రవర్మ పెయింట్ని చూసి రాజుగారు వెంటనే డిసైడ్ చేశారు. సో దట్ ఈస్ ద సెకండ్ క్వశ్చన్. వై డిడ్ చిత్రవర్మ ఫెయిల్స్ యాజ్ ఎ చీఫ్ అడ్వైజర్? బికాజ్ హీ డోంట్ నో, అతనికి తెలియదు. అతను గుడ్ పెయింటర్, బ్రిలియంట్ పెయింటర్, బట్ హీఈస్ నాట్ ఏ advisor. So that's why the Chitravarma fails the chief advisor in the court. Why was the emperor angry with Tenali Ramakrishna? Why was he angry? Because he was offers to the Tenali Ramakrishna offered his baby naming ceremony. After offering that lunch, but that lunch is not well prepared and not tasty. So that's why the emperor angry with the Tenali Ramakrishna. Student, discuss in the pairs what will happen when the people are offered to do work that is not meant for them. చూడండి, ఇట్లాంటి మేము డిస్కస్ చేయమంటున్నారు. ఏవైతే ఇటువంటి పెయిర్స్, ఇటువంటి మ్యాచింగ్ అన్మ్యాచింగ్ అంటే సంబంధించినటువంటి వ్యక్తి కానప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఒక అడ్వైజర్, ఒక పెయింటరు అడ్వైజర్గా మనం ఆ వర్క్ మనం ఇచ్చినప్పుడు ఎటువంటి మిస్టేక్స్ జరుగుతాయి, ఒకవేళ సంబంధించిన వ్యక్తికి ఇచ్చిన వల్ల ఎటువంటి డెవలప్మెంట్స్ జరుగుతాయి, ఈ రెండింటి మీద మనము ఒక 3-4 పాయింట్లు డిస్కషన్ చేయాలి. సో నెక్స్ట్ పేజీకి వెళ్దాం. ఇక్కడ మిస్ జంబుల్డ్ ఈ స్టోరీని ఒక 5 పాయింట్లలో ఏది ముందు, ఏది తరువాత, ఏది లాస్ట్ అనేది ఇక్కడ మనము సీక్వెన్సీలో తెలియజేయాలి. ఫస్ట్ ఏది, సెకండ్ ఏది, థర్డ్ ఏది. పీపుల్ వాంట్ టు తెనాలి రామకృష్ణ అండ్ టోల్డ్ దెమ్ ద ప్రాబ్లమ్. చిత్రవర్మ వాజ్ అపాయింటెడ్ యాజ్ ఎ చీఫ్ అడ్వైజర్. సో Emperor Srikrishnadevara raised a mistake in the end. Chitravarma was a famous painter in Emperor Court. The fifth one is first. Chitravarma appointed as second. Tenali Ramakrishna implement has been planned engage of carpenter as a cook. Emperor Srikrishnadevara realized his mistake at the end. This is the fifth. People wanted to Tenali Ramakrishna and told him the problem. This is the fourth. అండ్ దిస్ ఈజ్ ద థర్డ్. చూడండి, ఈ సీరియల్ మనం కథ ఏ రకంగా అయితే చదివినామో, కథ ఏ విధంగా అయితే జరిగిందో ఆ కథ ప్రకారం ఈ సెంటెన్స్ని సెట్ చేసి ఈ కింద 1, 2, 3, 4, 5 వరుస పేజీలలో వరుస లైన్స్ ఇచ్చున్నారు, అక్కడ రాయాలి. నెక్స్ట్ చూడండి, సే వెదర్ ద ట్రూ ఆర్ ఫాల్స్. చిత్రవర్మ వాజ్ ఎ ఫేమస్ కార్పెంటర్. రాంగ్. దిస్ ఈజ్ ఫాల్స్. చిత్రవర్మ గ్రేట్ పెయింటర్ కానీ కార్పెంటర్ కాదు. Emperor Srikrishnadevara awarded a lot of gold coins to Chitravarma. So this is also false. అతనికి చీఫ్ అడ్వైజర్గా ఇచ్చారు కానీ గోల్డ్ కాయిన్స్ ఇవ్వలేదు. తెనాలి రామకృష్ణ వాజ్ ఎ పోయెట్ అండ్ జస్టర్ ఇన్ ద ఎంపరర్ శ్రీకృష్ణదేవరాయ కోర్ట్. ఎస్, దిస్ ఈజ్ కరెక్ట్. జస్టర్ అని మనం ఇందాక చెప్పుకున్నాం కదా, చిత్రమైనటువంటి వేషాలు వేసి తెలివిగా రాజ్యంలో ఉండేటువంటి వాటి సమస్యలన్నింటినీ క్లియర్ చేస్తూ ఉంటారు. సో తెనాలి రామకృష్ణ ప్రిపేర్డ్ ఏ డెలిషియస్ డిన్నర్ from the emperor. So this is false. Not delicious. అద్భుతమైనటువంటి భోజనాన్ని, తృప్తికరమైనటువంటి భోజనాన్ని వండలేదు. సో ఎంపరర్ శ్రీకృష్ణదేవరాయ రియలైజ్డ్ హిజ్ మిస్టేక్ ఎట్ ఎండ్. సో దట్స్ గుడ్, కరెక్ట్. చివరికి రియలైజ్ అయ్యాడు కదా. సో ఇక్కడ చూడండి, ఫాల్స్ స్టేట్మెంట్ని కరెక్ట్ చేయమన్నారు. ఇక్కడ ఏవైతే ఫాల్స్ ఉన్నాయో 1, 2, 3 వీటిని ఇక్కడ కరెక్ట్ చేయమన్నారు. మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది కదా. సో నెక్స్ట్ వొకాబులరీ. సో వొకాబులరీ, గ్రామరు, మిగతా అవన్నీ కూడా మనం పార్ట్ 2 వీడియోలో చెప్పుకుందాం. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయగానే బటన్ ప్రెస్ చేయగానే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేయగానే ఆల్ నోటిఫికేషన్ని సెలెక్ట్ చేసుకొని ఈ ఛానల్ని లైక్ చేయాలని కోరుతూ, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.